I'm a very good girl, said me old teacher, my dear brother. ఈ సాంగ్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? హలో గాయ్స్, వెల్కమ్ టు సినిమా కార్నర్. మన టాలీవుడ్లో కిడ్స్ని ప్రొటాగనిస్ట్గా పెట్టి మూవీస్ చేయడం 2 డెకేడ్స్ నుంచి మానేశారు. ఒకప్పుడు 1970స్లో కిడ్స్ని మెయిన్ లీడ్స్గా పెట్టి ఫెయిర్ అమౌంట్ ఆఫ్ మూవీస్ని డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేశారు. అప్పటి మూవీస్లో మ్యాక్సిమం మైథాలజీని బేస్ చేసుకొని చాలా వరకు కిడ్స్ రోల్స్ డిజైన్ చేశారు. వెరీ ఇంప్రెసివ్ కదా. కిడ్స్ మూవీస్ వల్ల చిల్డ్రన్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళ గ్రోత్ అండ్ లెర్నింగ్ అండ్ రోల్ మోడలింగ్కి చాలా హెల్ప్ అవుతాయి. మన పేరెంట్స్ జనరేషన్ ఈ విషయంలో చాలా లక్కీ. యాజ్ ఏ కిడ్ స్క్రీన్ మీద మన ఏజ్ గ్రూప్లో మెయిన్ లీడ్ని చూడటం చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతుంది. కిడ్స్తో మూవీస్ తీయడం ఒక అడ్వెంచర్ అనే చెప్పాలి. ఓల్డ్ జనరేషన్లో ఇన్ని మూవీస్ కిడ్స్ని మెయిన్ లీడ్స్గా పెట్టి తీయడం చాలా గ్రేట్. వాళ్ళ పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ 90s జనరేషన్లో ఓల్డ్ జనరేషన్ అంత కాకపోయినా మనకు కూడా అడ్వెంచరస్ అండ్ క్రియేటివ్ స్టోరీస్ అండ్ కాన్సెప్ట్స్తో కిడ్స్ మూవీస్ వచ్చాయి. మైథాలజీ రిలేటెడ్ కాకుండా మ్యాక్సిమం 90sలో వచ్చిన కిడ్స్ మూవీస్ అన్నీ అడ్వెంచర్ రిలేటెడ్ ఉంటాయి. లిటిల్ సోల్జర్స్, దేవుళ్ళు, ఈ మూవీస్ అయితే అప్పట్లో చాలా మందికి ఫేవరెట్ మూవీస్. 90s కిడ్స్కి ఈ మూవీస్ బ్యూటిఫుల్ మెమరీస్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ జనరేషన్లో లాస్ట్ డెకేడ్ నుండి కిడ్స్ని మెయిన్ లీడ్స్గా పెట్టి అసలు మూవీసే రాకపోవడం వెరీ సాడ్. నవేడేస్ మూవీస్లో వైలెన్స్ అండ్ యాంటీ హీరో కాన్సెప్ట్స్ ఎక్కువైపోయాయి. అందులో చాలా వరకు UBA సర్టిఫికేషన్ ఉన్న మూవీస్. హీరో అంటే ఒక బాహుబలి లేదా పుష్ప అయి ఉండాలి. స్ట్రాంగ్ అండ్ మ్యాచో మ్యాన్ని ప్రజెంట్ చేయడం వల్ల కిడ్స్లో ఒక మిస్కన్సెప్షన్ని ఫీడ్ చేస్తున్నామని నా ఒపీనియన్. రీసెంట్గా మళ్ళీ రావా ఇలా ఫ్యూ మూవీస్ వచ్చాయి. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ టు కిడ్స్ ఫస్ట్ లవ్ కాన్సెప్ట్. ఫ్లిప్డ్ మూవీ కూడా కాన్సెప్ట్ ఫస్ట్ లవ్. ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ మూవీ. కిడ్స్కి మోరల్ రిలేటెడ్ మూవీసే చూపించాలి లేదా వాళ్ళ చేత అలాంటి మూవీసే చేయించాలి అన్న రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యారీ పాటర్, పీటర్ పాన్, జుమాన్జీ, నార్నియా, నానీ మెక్ఫీ ఇలా అడ్వెంచరస్, యాక్షన్ అండ్ మ్యాజికల్ రిలేటెడ్ ఫిల్మ్స్ మన టాలీవుడ్లో కూడా ప్రొడ్యూస్ చేస్తే చాలా బాగుందని నా ఒపీనియన్. ఆర్ట్ హ్యాస్ నో బౌండరీస్. ఈవెన్ రేటెడ్ మూవీస్ లైక్ గుడ్ నైట్ మామీ అండ్ సైలెన్స్డ్ ఇలా డార్క్ కాన్సెప్ట్స్తో కూడా మూవీస్ ట్రై చేయొచ్చు. ఇవి 18+ మూవీస్, బట్ ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ కిడ్స్. ఐ రియలీ హోప్ మన టాలీవుడ్లో కూడా కిడ్స్ మూవీస్ అండ్ యానిమేషన్ పిక్చర్స్ చేస్తారని. మన డైరెక్టర్ స్పెసిఫిక్గా ఒక జోన్రా ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ మూవీస్ తీస్తున్నారు. రిమైనింగ్ జోన్రాని కూడా కన్సిడర్ చేస్తే చాలా బాగుంటుంది. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.